హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాలేజీలో స్టాఫ్తో ఎలా మాట్లాడాలో నేర్చుకోబోతున్నాం. ఇవి సులభమైన మరియు రోజువారీ ఉపయోగంలో వచ్చే వాక్యాలు. ప్రతి వాక్యాన్ని మనం ఇంగ్లీష్ నుండి తెలుగుకి, అలాగే ఫోనెటిక్ ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంటాం. అయితే ఆలస్యం లేకుండా వీడియోని ప్రారంభిద్దాం. నంబర్ 1, మే ఐ మీట్ ద ప్రిన్సిపల్ సార్. మే ఐ మీట్ ద ప్రిన్సిపల్ సార్ అనే సెంటెన్స్ని తెలుగులో, సార్ నేను ప్రిన్సిపల్ని కలవవచ్చా. ఇక్కడ నేను అంటే ఐ, కలవవచ్చా అంటే మీట్. సార్ నేను ప్రిన్సిపల్ని కలవవచ్చా అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 2, ఐ నీడ్ అ బోనఫైడ్ సర్టిఫికేట్. ఐ నీడ్ అ బోనఫైడ్ సర్టిఫికేట్ అనే సెంటెన్స్ని తెలుగులో, నాకు బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ నాకు అంటే ఐ, సర్టిఫికేట్ కావాలి, ఇక్కడ కావాలి అంటే నీడ్. నాకు బోనఫైడ్ సర్టిఫికేట్ కావాలి అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 3, వెన్ విల్ ద ఆఫీస్ ఓపెన్. వెన్ విల్ ద ఆఫీస్ ఓపెన్ అనే సెంటెన్స్ని తెలుగులో, ఆఫీస్ ఎప్పుడు తెరుస్తారు. ఇక్కడ ఎప్పుడు అంటే వెన్, తెరుస్తారు అంటే ఓపెన్. ఆఫీస్ ఎప్పుడు తెరుస్తారు అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 4, ఈజ్ ద క్లర్క్ అవైలబుల్ నౌ. ఈజ్ ద క్లర్క్ అవైలబుల్ నౌ అనే సెంటెన్స్ని తెలుగులో, క్లర్క్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారా. ఇక్కడ ఇప్పుడు అంటే నౌ, అందుబాటులో అంటే అవైలబుల్. క్లర్క్ ఇప్పుడు అందుబాటులో ఉన్నారా అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 5, కెన్ ఐ గెట్ మై హాల్ టికెట్ హియర్. కెన్ ఐ గెట్ మై హాల్ టికెట్ హియర్ అనే సెంటెన్స్ని తెలుగులో, నేను ఇక్కడ హాల్ టికెట్ తీసుకోవచ్చా. ఇక్కడ నేను అంటే ఐ, ఇక్కడ అంటే హియర్. హాల్ టికెట్ తీసుకోవచ్చా, తీసుకోవచ్చా అంటే గెట్. నేను ఇక్కడ హాల్ టికెట్ తీసుకోవచ్చా అని తెలుగులో చెప్పచ్చు. నంబర్ 6, ఐ హ్యావ్ అ ప్రాబ్లం విత్ మై ఫీ పేమెంట్. ఐ హ్యావ్ అ ప్రాబ్లం విత్ మై ఫీ పేమెంట్ అనే సెంటెన్స్ని తెలుగులో, నా ఫీజు చెల్లింపులో నాకు సమస్య ఉంది. ఇక్కడ నా ఫీజు, నా అంటే మై, ఫీజు అంటే ఫీ, చెల్లింపు అంటే పేమెంట్, నాకు అంటే ఐ, సమస్య అంటే ప్రాబ్లం, ఉంది అంటే హ్యావ్. నా ఫీజు చెల్లింపులో నాకు సమస్య ఉంది అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 7, ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్ ఎట్ హోమ్. ఐ ఫర్గాట్ మై ఐడి కార్డ్ ఎట్ హోమ్ అనే సెంటెన్స్ని తెలుగులో, నేను నా ఐడి కార్డ్ ఇంట్లో మర్చిపోయాను. ఇక్కడ నేను అంటే ఐ, నా అంటే మై, ఐడి కార్డ్ ఇంట్లో, ఇంట్లో అంటే ఎక్కడ ఎట్ హోమ్, మర్చిపోయాను అంటే ఫర్గాట్. నేను నా ఐడి కార్డ్ ఇంట్లో మర్చిపోయాను అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 8, కెన్ యూ గివ్ మీ ఎ రిసిప్ట్. కెన్ యూ గివ్ మీ ఎ రిసిప్ట్ అనే సెంటెన్స్ని తెలుగులో, మీరు నాకు రసీదు ఇవ్వగలరా. ఇక్కడ మీరు అంటే యూ, నాకు అంటే మీ, రసీదు అంటే రిసిప్ట్, ఇవ్వగలరా అంటే గివ్. మీరు నాకు రసీదు ఇవ్వగలరా అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 9, ఐ వాంట్ టు చేంజ్ మై కోర్స్. ఐ వాంట్ టు చేంజ్ మై కోర్స్ అనే సెంటెన్స్ని తెలుగులో, నేను నా కోర్సును మార్చుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నేను అంటే ఐ, నా అంటే మై, కోర్సును మార్చుకోవాలనుకుంటున్నాను. మార్చుకోవాలనుకుంటున్నాను అంటే వాంట్ టు చేంజ్. నేను నా కోర్సును మార్చుకోవాలనుకుంటున్నాను అని తెలుగులో చెప్పచ్చు. నెంబర్ 10, ఐ నీడ్ పర్మిషన్ ఫర్ లీవ్ టుడే. ఐ నీడ్ పర్మిషన్ ఫర్ లీవ్ టుడే అనే సెంటెన్స్ని తెలుగులో, ఈరోజు సెలవు కోసం నాకు అనుమతి కావాలి. ఇక్కడ ఈరోజు అంటే టుడే, సెలవు కోసం, సెలవు అంటే లీవ్,
కోసం అంటే ఫర్, నాకు అంటే ఐ, అనుమతి అంటే పర్మిషన్, కావాలి అంటే నీడ్. ఈరోజు సెలవు కోసం నాకు అనుమతి కావాలి అని తెలుగులో చెప్పొచ్చు. నంబర్ 11, థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ సార్ అనే సెంటెన్స్ని తెలుగులో మీ సహాయానికి ధన్యవాదాలు సార్. ఇక్కడ మీ అంటే యోర్, సహాయానికి అంటే హెల్ప్, ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూ సార్, మీ సహాయానికి ధన్యవాదాలు సార్ అని తెలుగులో చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ఇంగ్లీష్ టు తెలుగు లెర్నింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్స్లో చెప్పండి. మీ సపోర్ట్ మా కోసం చాలా ముఖ్యమైనది. మళ్ళీ మరో మంచి వీడియోతో త్వరలో కలుద్దాం. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.